నమస్కారం మానేరు న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. మానవీయ కోణంలో భూ సమస్యల పరిష్కారం కలెక్టర్లకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి సూచనలు. కొండగట్టులో నిలువు దోపిడీ భక్తుల వద్ద అదనపు వసూళ్లు. పేదలకు సీఎంఆర్ఎఫ్ భరోసా చెక్కులు పంపిణీ చేసిన సుడా చైర్మన్. ప్రాచీన కళల వైపు భావి పౌరులు ఆకట్టుకున్న అన్నమయ్య జయంతి వేడుకలు. వెల్కమ్ బ్యాక్. జిల్లా కలెక్టర్లు మానవీయ కోణంలో భూ సమస్యలు పరిష్కరించాలని సూచించారు రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్ లోని భూ సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో కలెక్టర్లకు సూచనలు సలహాలిచ్చారు మంత్రి పొంగులేటి. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 2 రోజుల పర్యటనలో బిజీగా గడిపారు ఆయన. జగిత్యాల జిల్లాలో పర్యటించారు రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ధర్మపురి నియోజకవర్గం బుగ్గారంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సుకు వచ్చిన మంత్రికి పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం సదస్సులో పాల్గొని రైతుల సమస్యలు విని అధికారులకు పలు సూచనలు చేశారు. ఇందులో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. చాలా ఇబ్బందుల్లో ఉన్నా నాకు ఈ భూభారతి కొత్త రెవెన్యూ చట్టం ద్వారా నాకు గ్రామానికి వచ్చి మన సమస్యలు పరిష్కరించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక మన భూభారతి ఆనాటి ధరణితో వచ్చిన కష్టాలు, తెప్పల్లో, ఇబ్బందులు వారి స్వార్థం కోసం తయారు చేసింది ధరణి అయితే, ఈ భూభారతి పేదవాడి కోసం లక్షలాది మంది ప్రజల అభిప్రాయాలను సేకరించి మరికొన్ని ఎంఆర్ఓ ఆఫీసులో కూర్చొని పరిష్కరించేవి మరికొన్ని ఉంటే, సర్వే చేసి పరిష్కరించేవి కొన్నుంటే, ఇలా మొదట 4 మండలాలలో సుమారు 13,000 అప్లికేషన్లు వచ్చాయి. వాటన్నిటినీ జూన్ 2వ తారీఖు రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు పరిష్కరించే బాధ్యత అధికారులకు ఇచ్చి ప్రతి అంశంలో ప్రతి సమస్యకి పరిష్కారాన్ని కనుగొనే విధంగా తయారు చేసిన ఈ భూభారతి చట్టం ద్వారా అటువంటి అధికారుల మీద చర్య తీసుకునే అవకాశాన్ని కూడా ఈ చట్టంలో పొందుపరిచి, భూభారతి గురించి సార్ విత్ పర్మిషన్ ఐ జస్ట్ స్పీక్ 1-2 minutes సార్. మనకి భూభారతి చట్టం అనేది మనం తీసుకురావడం జరిగింది. మనకి గవర్నమెంట్ అనేది క్యాబినెట్ కమిటీ ఫామ్ చేసుకొని 18 రాష్ట్రాల్లో ఉన్న రెవెన్యూ చట్టాలన్నీ కూడా ప్రాపర్ గా ప్రిపేర్ చేసుకొని ప్రాపర్ గా అంతా చూసుకొని వాటికి సంబంధించిన బెస్ట్ పొజిషన్స్ అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. మనకు కూడా చట్టం తీసుకొచ్చి మనకి ఏమైనా అప్డేట్స్ ఫీడ్బ్యాక్ ఉన్నాయి కూడా తీసుకొని ప్రాపర్ గా భూభారతి చట్టాన్ని మొత్తం అంతా తీసుకొని ఇంతకుముందు చట్టాల్లో ఏదైతే తక్కువ ఉన్నాయో అవన్నీ కూడా జరగకుండా ఉన్నట్టుగా కూడా మనం తీసుకోవడం రావడం జరిగింది. అదేవిధంగా మరి ఈనాటి కార్యక్రమం భూభారతి కార్యక్రమం గతంలో కూడా ఎన్నోసార్లు చట్టాలు వచ్చినాయి. 6 చట్టం కావచ్చు, ధరణి కావచ్చు, ఎన్నో లోపాలతో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా సమస్యల విషయంలో చూడడం జరిగింది. అంతకుముందు కూడా మా నాన్న అడ్వకేట్ కాబట్టి ఇప్పుడు మాట్లాడిన మా భాస్కర్ రెడ్డి అన్న కావచ్చు, వాళ్ళందరూ కూడా సుపరిచితులే. చాలాసార్లు చూస్తుంటే ఈ కేసులు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. ఇవన్నిటికన్నీ ఒకటేసారి పరిష్కారం కాకపోయినా కానీ ఆ రైతు పిల్లలకు కూడా పూర్తి హక్కు ఉండే విధంగా ఆ రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చినందుకు మరొక్కసారి మనస్ఫూర్తిగా ధర్మపురి నియోజకవర్గ ప్రజల పక్షాన, రైతుల పక్షాన మనస్ఫూర్తిగా వారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమంలో కూడా మా రైతులు ఎవరైనా ఈ భూభారతి చట్టం విషయంలో కూడా గత కొన్ని రోజులు మండలంలో పుజార మండలంలో జరుగుతుంది ప్రతి గ్రామంలో. మరి ఈ చట్టం సంబంధించిన విషయంలో కూడా ఈ మండలానికి సంబంధించిన ఏదైనా ఒక రైతు ఆ మైక్ తీసుకెళ్తే వారి యొక్క అభిప్రాయాన్ని ఒక 2 నిమిషాల్లో కూడా ఈ చట్టంలో అభిప్రాయం చెప్తాం బాగుంటుందని చెప్పేసి మనవి చేసుకుంటూ, అదేవిధంగా మన నీళ్లు గత సంవత్సరం 10 సంవత్సరాలు గోసపడ్డాం సార్. రైతులు కాలువల కెనాలపై నిజంగా పండి వచ్చేసారు. అయినా ఈ సంవత్సరం ఎమ్మెల్యే గారు ఒకటేసారి చెప్పారు, మన రైతులను నీళ్లు ఎక్కడ కూడా కొరత లేకుండా చూడాలన్నారు. ఒక్క గుంట కూడా ఎక్కడ కూడా ఎండిపోలేదు సార్. విపరీతంగా వర్తపడినాయి సార్. రైతులు సంతోషంగా ఉన్నారు సార్. అందుకని రైతులు ఈ పైలట్ పాడుతున్న బుగ్గారం మండలంలో ఏ సమస్య ఉన్నా భూ సమస్య తీర్చడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నది ప్రభుత్వం. కాబట్టి అందరికీ ఇక్కడ రైతుల పక్షాన ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తాను.
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రాష్ట్ర మంత్రి పొంగులేటి పర్యటన సక్సెస్ అయింది. నిన్న సాయంత్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన మంత్రి రుద్రంగిలో నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు. అనంతరం ఉమ్మడి జిల్లా కలెక్టర్లు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయా జిల్లాల్లో భూభారతి ఇంద్రమిళ్ల పథకం తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు భూ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ సదస్సులో ప్రజల నుంచి వచ్చిన భూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ వైపులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ రుజు, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పెండింగ్ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రస్మే బాలకిషన్, సుంకే రవిశంకర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీకే, మాజీ ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావుతో కలిసి కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం చేపట్టిన అంబేద్కర్ భవన్, షాదిఖానా, అమృతవర్షిణి కన్వెన్షన్ హాల్ వెంటనే పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని కోరారు. అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే ఇందిరమ్మ గృహాలు మంజూరు చేయాలని, ఎంపికలు అవినీతిని అరికట్టాలని డిమాండ్ చేశారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసిన అర్హులైన ప్రతి ఒక్కరికి ఆహార భద్రతా కార్డులు ఇవ్వాలని కోరారు. కేసీఆర్ గారు శాంక్షన్ చేసిన డబ్బులన్నిటి కంటిన్యూ చేయని వరకు మిమ్మల్ని గొప్పగా మిమ్మల్ని ₹1 శాంక్షన్ అడతలేము. మా శాంక్షన్ చేసిన వరకు కంటిన్యూ చేసేయండి అని చెప్పి మా రిక్వెస్ట్ చేస్తున్నాము. అదైనా చేతన అవుతుందా లేదా అని చెప్పి మా డిమాండ్ చేస్తున్నాము. డెఫినెట్గా ఈ ప్రభుత్వము మూల్యం చెల్లించక తప్పది. మేము ఎప్పుడైతే శాంక్షన్ చేసి టెండర్ పిలిచి వర్క్ ఆపేసినరో వాళ్ళందరినీ కాంట్రాక్టర్ పిలిచి వాళ్ళకు ప్రాబ్లం సాల్వ్ చేసి వర్క్ కంటిన్యూ కావాలి. నీటి సరఫరా మెరుగుపరచాలి, ఎలక్ట్రిసిటీ మెరుగుపరచాలి. టౌన్ యొక్క అందాన్ని డెఫినెట్గా దాన్ని ఇంకా పెంచే విధంగా ప్రయత్నం చేయాలి. లేకపోతే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేబుల్ బ్రిడ్జ్ కాడ పోతే వారంలో కొంచెం వీకెండ్ మస్తుండే. ఇప్పుడు వీకెండ్ మస్తున్నది, వీకెండ్ కుస్తీ అవుతుంది అక్కడ పోతే, టక్కా అవుతుంది. కాబట్టి ఆ పరిస్థితి రావద్దని ఈ అభివృద్ధి చేసిన ఘనత కూడా మాదే. కాబట్టి దీన్ని కాపాడే బాధ్యత కూడా మేమే తీసుకుంటాం. జై తెలంగాణ. ఇలా ముఖ్యంగా కలెక్టర్ గారికి ఒకటే మాట చెప్పిన, నా హుజురాబాద్ నియోజకవర్గంలో కేసీఆర్ గారు దళిత బంధు అని ఒక పైలట్ ప్రాజెక్ట్ మొదలుపెట్టి శాచ్యురేషన్ మోడ్లో హుజురాబాద్ నియోజకవర్గంలో దాదాపు 1800 కోట్ల రూపాయలని ఇలా దళిత బెనిఫిషరీస్కి వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేయడం జరిగింది. దాంట్లో దాదాపు 13,000 మందికి ఆల్రెడీ వచ్చేసినాయి. ఇంకో 5,000 మందికి, 5,000 కుటుంబాలకి వాళ్ళకి డబ్బులు ఆల్రెడీ వాళ్ళ అకౌంట్లో ఉన్న వీళ్ళు ఫ్రీజ్ చేసి పెడతా ఉన్నారు. మీరు దయచేసి వెంటనే ఆ డబ్బుల్ని రిలీజ్ చేయాలి అని చెప్పి నేను ఇవాళ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా కలెక్టర్ గారు చేస్తామని చెప్పిండ్రు. పేద దళిత మహిళల మీద కూడా కేసు పెట్టింది అని కూడా చెప్తా ఉన్నాము. కలెక్టర్ గారికి ఆ కేసులు కూడా ఖచ్చితంగా తీసేయాలని మేము కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలను సీఎంఆర్ఎఫ్ ద్వారా రేవంత్ సర్కార్ ఆదుకుంటోందన్నారు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. కరీంనగర్ సిటీ కాంగ్రెస్ ఆఫీసులో లబ్ధిదారులకు 6 లక్షల విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంవత్సరంన్నర క్రితం సిటీ కాంగ్రెస్ ఆఫీసులో హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా సాయం అందిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు తాము ₹1 కోటి పైగా ప్రభుత్వ సాయం అందించగలిగామన్నారు. గతంలో సంవత్సరాల తరబడి వేచి చూసేవారని, తమ కాంగ్రెస్ ప్రభుత్వం 2-3 మాసాల్లోనే సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వివిధ సమస్యలతోటి, అదేవిధంగా కొన్ని యాక్సిడెంట్లకు సంబంధించి ఆసుపత్రిలో చికిత్స పొంది ఇబ్బందులు పడుతున్నటువంటి చాలామంది మేము గతంలో ప్రారంభించి కరీంనగర్ సిటీ కాంగ్రెస్ కార్యాలయంలో మరి హెల్ప్ డెస్క్ ద్వారా మరి మా దగ్గరికి చాలామంది మరి వారి యొక్క సమస్యలను, అదేవిధంగా ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి బిల్స్ను ఒక సహాయం అందించాలా, ఆర్థికంగా ఇబ్బందులు పడి మేము చికిత్స చేయించుకున్నామనే దాని మీద మేము గత సంవత్సరన్నర కాలంగా ఈ హెల్ప్ డెస్క్ పనిచేస్తూ ఉంది. జెన్యూన్గా వాళ్ళకు సంబంధించినటువంటి బిల్స్ సబ్మిట్ చేసారో వాటిని పూర్తి స్థాయిలో సీఎంఆర్ఎఫ్ ద్వారా వాళ్ళకు సహాయం అందించడం జరుగుతూ ఉంది. వాళ్ళకు చెక్కులు అందజేస్తూ ఆర్థిక భరోసా కల్పిస్తూ ఉన్నాం. మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి. మరి వాళ్ళకు అర్హులైతే ఎవరైతున్నారో వాళ్ళకు తప్పకుండా మనము సహాయం అందిస్తామని చెప్పి ముఖ్యమంత్రి సహాయ ద్వారా మరి వీళ్ళని ఆదుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ దాదాపు 6 లక్షల రూపాయల చెక్కులు అందజేయడం జరిగింది. మరి ఆ విధంగా
ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని సందర్భంగా తెలియజేస్తాం. కరీంనగర్ క్యాంప్ ఆఫీస్ లో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. నియోజకవర్గంలోని 177 మందికి సుమారు 45,17,000 రూపాయల విలువ గల చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టులో భక్తుల నుండి నిలువు దోపిడీ జరుగుతోంది. 30 రూపాయల కొబ్బరికాయకు 50 రూపాయలు వసూలు చేస్తున్నారు. భక్తుడు 10 రూపాయలు ఇస్తే గాని టెంకాయ కొట్టే పరిస్థితి లేదు. ఆలయంలోని కొబ్బరి నీళ్లు సైతం పక్కదారి పడుతోంది. ఇటీవల చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జిల్లా కలెక్టర్ రివ్యూ చేసి ఆదేశాలిచ్చినా కుక్కతోక వంకరన్నట్లుగా వ్యవహరిస్తున్నారు క్షేత్రస్థాయి సిబ్బంది. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టులో నిలువు దోపిడీ కొనసాగుతోంది. ఈ నెల 20 నుండి 22 వరకు హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాల నేపథ్యంలో ముందుగానే భక్తులు కొండగట్టుకు చేరుకుంటున్నారు. ఇదే అదనుగా చూసిన వ్యాపారులు కొంతమంది సిబ్బంది భక్తులను నిలువు దోపిడీ గురి చేస్తున్నారు. ఇటీవల టెండర్లు దక్కించుకున్న వ్యాపారులు కొబ్బరికాయ ధరను ఏకంగా 50 రూపాయలకు పెంచి మరీ సొమ్ము చేసుకుంటున్నారు. ఇదేమిటని అడిగితే బెదిరింపులకు గురి చేస్తున్నట్లు పలువురు భక్తులు వాపోతున్నారు. భక్తులకు నిరాశ కలుగుతుంది. ఇలాంటి చేయడం వల్ల మన కొండాడ దగ్గర ఎంతో దోపిడీ జరుగుతుంది. ఒక్కొక్కరి దగ్గర 10 రూపాయలు అంటే ఎన్నో వేల జమ అవుతాయి. ఎంతో బ్లాక్ మనీ అవుతుంది. ఇప్పుడు కొబ్బరి నీళ్లు కూడా లీటర్కి 100 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. కొబ్బరికి పెట్టిన భక్తునికి నీళ్లు అమ్ముకోవడం ఎంతవరకు న్యాయం? టెంపుల్లో కూడా భక్తులు వస్తే వారికి కనీసం దేవుడు కళ్ళ నీడ చూసుకోలేకపోతున్నారు. ఎంతదంటే పంపించడం ఇలా చేస్తున్నారు. డబ్బులు ఏంది కొండాడుకు రాలేకపోతున్నాం. కళ్యాణ కట్టే వద్ద పోతా గుండు తీసుకోవాలంటే ముందు 50 రూపాయలు టికెట్ తీసుకోవాలి. మళ్ళీ అక్కడికి ఏంది 100 రూపాయలు గుండు తీయడం లేదు. త్వరగా తీస్తున్నారు, వాళ్ళకు గాయాలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? దీనిపైన అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని భక్తులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. భక్తులకు ఇక్కడ మనకు అరేంజ్ చేసినటువంటి షెడ్లలో కార్లు పెడుతున్నారు. అదేవిధంగా మన కలెక్టర్ గారు కూడా వచ్చి చెప్పారు ఇక్కడ అనుమతి లేదు, వెహికల్స్కి అనుమతి లేదని. అయినా కానీ వెహికల్స్ ఇక్కడ ఈ వెహికల్ తీసేసి ప్రజలకు సేద తీరుకోవడానికి రెస్ట్ తీసుకోవడానికి ఇవ్వాల్సిన కోరుతున్నాం. అదేవిధంగా మన హనుమాన్ జయంతి 5-6 రోజులు ఉందని మనకు తెలిసిందే. పైన కూడా పనులు చాలా స్లోగా జరుగుతున్నాయి. దయచేసి కొండగట్టు ఆలయ సిబ్బంది గమనించగలరని కోరుతున్నాను. దయచేసి ఎలాంటి భక్తులకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూడాల్సిన కోరుతున్నాము. ఎందుకంటే మన కొండగట్టు ఆంజనేయ స్వామి ఎంత ప్రసిద్ధిగాంచిందంటే ప్రతి ఒక్కరికి తెలుసు. పక్క రాష్ట్రాల నుంచి చాలామంది భక్తులు పాదయాత్రతో వస్తున్నారు. దయచేసి ఎలాంటి ఇబ్బందులు కాకుండా ప్రతి ఒక్క సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నాము. జై శ్రీరామ్. హుజాబాద్ మండలం నుంచి దర్శనం చేస్తున్నాము. ఈ షెడ్లలో అన్ని కార్లు పెడుతున్నారు. వచ్చిపోయే భక్తులకు చాలా ఇబ్బంది అవుతుంది. కావున అధికారులు పట్టించుకొని ఆ కార్లను తీపిచ్చి కొంచెం శ్రద్ధ తీసుకోవాలని దర్శనం కోసం ఇక్కడ వచ్చి ఇక్కడ ట్రాఫిక్ బాగా ఇబ్బంది ఉంది. కావున ఈ ట్రాఫిక్ మొత్తం వేరే చోట ఏర్పాటు చేసి మంచి సౌలభ్యం కల్పించాలని ఈ షెడ్ల కార్లు మొత్తం తీపిచ్చేసి బయట ఎక్కడైనా పార్కింగ్ ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బంది కాకుండా చూసుకోవాలని కోరుతున్నాం. ఇటీవల కొండగట్టులో హనుమాన్ పెద్ద జయంతుల ఏర్పాట్లపై చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జిల్లా కలెక్టర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. అయినా వారి తీరు మారడం లేదు. భక్తులను నిలువు దోపిడీ గురి చేయడమే కాక కనీస సౌకర్యాలు కల్పించడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన చలువ పందేళ్లు వాహనాల పార్కింగ్ గా మారాయి. పుణ్య స్నానాలకు కోనేరులో నీటి నిర్వహణ సరిగ్గా లేదని పలువురు ఆరోపిస్తున్నారు. వీటిపై భక్తులు ఆలయ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, దేవాదాయ శాఖ అధికారులు చొరవ చూపి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని, దోపిడీని అరికట్టాలని పలువురు కోరుతున్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లోని నిబంధనలకు విరుద్ధంగా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎల్ఆర్ఎస్ నిధులను క్లబ్లు, కమ్యూనిటీ భవనాలకు కేటాయించిన సదరు అధికారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మార్కెట్ నిర్మాణం పేరుతో కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారన్నారు. మున్సిపల్ పార్కులకు తాళం వేసి కొందరు సొంత ఆస్తులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కొత్తగా చేరిన విలీన గ్రామాల్లోని FTL భూముల లెక్కలు తేల్చాలని డిమాండ్ చేశారు. గతంలో 42 పార్కులు ఉంటే ఇప్పుడు 35 పార్కులకు వచ్చింది. పార్కులన్నీ కూడా కబ్జాకు గురి అవుతున్నది. కొత్త కారణం కూడా కనుగొన్నారు. పార్క్ ల్యాండ్లను క్లబ్ ల్యాండ్లుగా మార్చడం, పార్క్ ల్యాండ్లను క్లబ్ ల్యాండ్గా మార్చి కొన్ని కోట్ల రూపాయలు మున్సిపల్ పరంగా తీసుకొని దాని కమ్యూనిటీ హాల్ అని ఏదో ఒక కారణం చెప్పి 3 కోట్ల రూపాయలు ఒక్కొక్క క్లబ్లకు ఇవ్వడం జరుగుతుంది. కోట్ల రూపాయల ఆస్తి మా తాతలు, మా కరీంనగర్ ముత్తాతలు రూపాయి జమ చేసి వాళ్ళు మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ తెచ్చే పార్కులను
ఓపెన్ స్పేస్లను మీరు వాడుకుంటారా? నేను డిమాండ్ చేస్తున్నా ఈరోజు కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, పాకిస్తాన్ తోటి యుద్ధం అయితే 2 మహిళా మహల్లు పోయిన మొట్టమొదటిసారిగా పోయి తుక్కు చేసి ఇచ్చారు. మరి ఇక్కడ కూడా 2 తల్లులు ఉన్నారు, ఒకరు కలెక్టరు, ఒకరు మున్సిపల్ కమిషనర్, 2 ఐఏఎస్ ఆఫీసర్లే. కరీంనగర్ నగరానికి ఓ 30% ఆ డివిజన్కు రావాలి, మిగతా 70% ప్రజల ఉపయోగాని కోసం వాడుకోవాలి. అది కలిసి ఉన్న వాడలకు కల్పి. ప్రపంచ రక్తపోటు దినం పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. డిఎంహెచ్ఓ డాక్టర్ అన్నా ప్రసన్న జెండా ఊపి ర్యాలీని ప్రారంభించగా ఆశాలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా రక్తపోటు పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు. ఉచిత బీపీ మందులు అందుబాటులో ఉంటాయని, తమ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రక్తపోటుపై అవగాహన కల్పించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా పలు కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ అధిక రక్తపోటు నియంత్రణ దినంగా మనం పాటిస్తా ఉన్నాము. ఈ ఆవశ్యకత ఎందుకు వచ్చింది అంటే ప్రజల్లో అధిక రక్తపోటు ఉన్న వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకి ఉన్నట్టుగా తెలియదు. దీన్నే ఏమంటారంటే రూల్ ఆఫ్ హాఫ్స్ అంటారు. అంటే అధిక రక్తపోటు ఉన్నవాళ్ళు కొంత శాతం మంది ఉంటే దానిలో సగం మందికి వాళ్ళకి అధిక రక్తపోటు ఉన్నదని తెలియదు. కొన్ని తెలిసిన వాళ్ళు సగం మంది కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా అంటే ఆ తెలిసిన వాళ్ళల్లో సగం మందికి ట్రీట్మెంట్ అందుతున్నట్టుగా స్టడీస్ చెప్తా ఉన్నాయి. తర్వాత ఈ మందులు వాడే వాళ్ళల్లో కూడా అందరికీ కంట్రోల్లో ఉన్నదా అంటే కనుక దానిలో సగం మందికి మాత్రమే, మందులు వాడే వాళ్ళలో కూడా సగం మందికి మాత్రమే ఈ రక్తపోటు అనేది కంట్రోల్లో ఉంటున్నట్టుగా స్టడీస్ చెప్తా ఉన్నాయి. గుండె, హార్ట్ ఇవన్నీ కూడా, తర్వాత మీ కళ్ళు, మీ రెటీనా ఇవన్నీ కూడాను మంచిగా ఉన్నాయా లేదా, ఈ రక్తపోటు వల్ల మీకు ఏమైనా అవి దెబ్బతిన్నాయా ఈ ఆర్గన్స్ అనేది కూడా ఈ రక్త పరీక్షలో తేలుతుంది అన్నట్టు. కాబట్టి మీరు క్రమం తప్పకుండా వెళ్ళండి. 30 ఏళ్ళు పడిబండే వాళ్ళందరూ మీరందరూ కూడా తప్పనిసరిగా రక్తపోటుని పరీక్ష చేయించుకోండి. తర్వాత రెండవది ఏంటంటే ఒకవేళ అధిక రక్తపోటు ఉన్నదని తెలిస్తే కనుక క్రమం తప్పకుండా మందులు వాడండి. 3 నెలలకు ఒకసారి వెళ్ళి రక్త పరీక్షలు చేసుకోండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. థ్యాంక్ యూ. కరీంనగర్ అశోక్ నగర్ గల కన్యకా పరమేశ్వర దేవి ఆలయంలో సంకటహర చతుర్థి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ చిట్టుమల శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆవరణలో సరస్వతి మాత హోమం, ఇతర పూజాది కార్యక్రమాలు జరిగాయి. ఇందులో ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. जय लक्ष्मी गणपतये विश्वंभर विश्वेश्वर विश्वात्मक विष्णु शश्वत कल्याण प्रद सद्गुणवर्धिष्णु जय लक्ष्मी गणपतये नमो भागवस्तु जय जय जगदांगतये तुभ्यं श्रीरस्तु जय लक्ष्मी गणपतये. ఈ రోజు సంకటహర చతుర్థిని పురస్కరించుకొని స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లోపల ఆలయ ప్రధాన అర్చకులు ఫణి శర్మ గారు ప్రత్యేకంగా కలశారాధన మరియు గణపతి భగవానుడి పూజా కార్యక్రమాలు నిర్వహించినారు. మరి దాదాపు 1000 మంది భక్తులకు ఇక్కడ మహాప్రసాదం, అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆలయ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా జూన్ 12వ తారీఖు మూలా నక్షత్రం, ఆ మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని మూలా సూక్త సరస్వతీ మాత హోమాలను ఆలయ ప్రధాన అర్చకులు జూన్ 12వ తారీఖు రోజు ఉదయం 10 గంటల నుంచి ఆలయ ప్రాంగణం లోపల ప్రత్యేక హోమాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణం లోపల ఆధ్యాత్మిక కార్యక్రమాలతోటి పాటు, భక్తి కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకువెళ్లాలన్న సంకల్పంతో ప్రతి నెల కొంతమందికి నగదు రూపేణ ప్రతి నెల ఒక 50,000 రూపాయలు, మినిమం 50,000 రూపాయలు ఆర్థిక సహకారాన్ని ఇక్కడ పేదలకు, కేవలం వైశ్యులకనే కాకుండా అందరికీ అందుబాటులో రావడానికి. విదేశీ సంస్కృతి బారిన పడి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసుకుంటున్నారు పిల్లలు, పెద్దలు. తెల్లారి నుండి రాత్రి వరకు సెల్ ఫోన్, ఇతర చెడు వ్యాపకాలనే గడుపుతున్నారు. వీటితో అనేక రుగ్మతలకు లోనవుతున్నారు. ప్రధానంగా వేసవి సెలవుల్లో పిల్లలు తమ సమయాన్ని వృధా చేసుకుంటారు. ఈ పరిస్థితిలో కరీంనగర్లోని బాలభవన్ ప్రత్యామ్నాయ వేదికగా నిలుస్తోంది. ఇక్కడ శిక్షణ తీసుకున్న వందలాది మంది పిల్లలు భారతదేశ సంస్కృతిని చాటేలా ఆదర్శంగా నిలుస్తున్నారు. కళలకు జీవం పోస్తోంది కరీంనగర్లోని బాలభవన్. భారతదేశ, తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పేలా ప్రాచీన కళలు శిక్షణ ఇస్తున్నారు ఇక్కడ శిక్షకులు. తెలంగాణలోని గ్రామీణ కళ అయిన కర్రసాము రేపటి భారత పౌరులకు నేర్పుతున్నారు. సెల్ ఫోన్, ఇంటర్నెట్ కు అలవాటు పడిపోయిన పిల్లలు ఎంతో ఇష్టంగా కర్రసామును నేర్చుకుంటున్నారు. కర్రసాము వల్ల బాలికలకు సెల్ఫ్ డిఫెన్స్ పొందుతారని శిక్షకులు చెబుతున్నారు. ఈ సంవత్సరం బాలభవన్ ద్వారా నిర్వహించిన ఈ కర్రసాము శిక్షణలో నేను కోచ్గా చేస్తున్నాను. ఈ కర్రసాము శిక్షణకై చాలా 120 మంది పిల్లలు ఇందులో పార్టిసిపేషన్ చేస్తున్నారు. ఈ సంవత్సరం
ఈ కరసామ శిక్షణ అనేది బాలబాలికలకు చాలా ఉపయోగపడుతుంది. ఇది శారీరక మానసిక దృఢత్వాన్ని, బాడీకి ఫ్లెక్సిబిలిటీని ఇవ్వడానికి చాలా దోహదపడుతుంది. అలాగే అమ్మాయిలకు సెల్ఫ్ డిఫెన్స్, ఆత్మరక్షణ కళగా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది చాలా ప్రాచీనమైన కళ. ఈ సంవత్సరం దీన్ని బాలభవన్ ద్వారా నిర్వహించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి బాలభవన్ వారికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. దీనిలో 120 మంది పిల్లలు ఉదయం 7 గంటలకు వచ్చి సాధన చేస్తున్నారు. మెదడు కంప్యూటర్ కంటే షార్ప్ గా తీర్చిదిద్దేలా చిన్నారులకు అబాకస్ లో ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. ఎంత కఠినమైన లెక్కైనా అతి సులువుగా సాల్వ్ చేసేలా చక్కని శిక్షణ ఇస్తున్నారు. నిష్ణాతులైన ఇన్స్పెక్టర్ రాధికా సారథ్యంలో గత కొద్ది సంవత్సరాలుగా అబాకస్ శిక్షణ ఇస్తుండగా వందలాది మంది పిల్లలు అబాకస్ లో శిక్షణ పొంది ఆయా పాఠశాలలో ఉత్తమ మార్కులు సాధిస్తున్నారు. బాల్భవన్లో గత 5-6 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ అబాకస్ నేర్పిస్తున్నాను. చాలామంది పిల్లలకి అబాకస్ నేర్పిస్తున్నాను. ఇక్కడ ప్రతి సమ్మర్లో ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క ఇయర్కి స్ట్రెంత్ అనేది అబాకస్లో ఇంక్రీజ్ అవుతూనే వస్తుంది. సో దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అబాకస్ అనేది ఇట్స్ ఎ మైండ్ డెవలప్మెంటల్ కోర్స్. దీనివల్ల మనకి ఏంటంటే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. సో బ్రెయిన్ షార్ప్ అవ్వడం వలన ఏంటంటే నాట్ ఓన్లీ మ్యాథ్స్, రిమైనింగ్ ఆల్ సబ్జెక్ట్స్కి కూడా ఇది చాలా బెనిఫిటబుల్. అండ్ ఇట్స్ ఏ బ్రెయిన్ డెవలప్మెంట్ కోర్స్ కాబట్టి ఇది మన మెమొరీని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. కాబట్టి పిల్లలందరూ కూడా దీనికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అబాకస్కి. సో అబాకస్లో జాయిన్ అవ్వడం కోసానికి పిల్లలు ఇంట్రెస్ట్ చూపించడమే కాదు, వాళ్ళు ఈవెన్ బుక్స్ అండ్ టూల్ తీసుకొచ్చుకొని ఎవ్రీడే ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. చాలా బాగా వాళ్ళ బ్రెయిన్ షార్ప్ అయ్యి వాళ్ళు వితౌట్ ఎనీ టూల్ అంటే పెన్ పెన్సిల్, మన స్కూల్లో లాగా పెన్ పెన్సిల్ అవన్నీ యూజ్ చేయకుండానే బ్రెయిన్తో క్యాలిక్యులేషన్స్ అనేటివి చేస్తూ ఉన్నారు. అబాకస్లో ఇంకా కూడా అన్ని లెవెల్స్ నేర్చుకొని మంచిగా వృద్ధిలోకి రావాలని చెప్పేసి నేను బాలభవన్ తరపు నుంచి వెళ్ళి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. పేరెంట్స్ అందరూ కూడా దీనికి చాలా సపోర్ట్ ఇస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడ బాలభవన్ సమ్మర్ క్యాంప్కి పిల్లల్ని అటెండ్ చేస్తున్నాను. గత 3 సంవత్సరాల నుంచి మేము ఇక్కడికి వస్తున్నాము. ఇక్కడ అన్ని విధాల అన్నీ బాగుంటాయి. అబాకస్ మా పిల్లలకి నేర్పిస్తున్నాను. రాధికా మేడం చాలా బాగా చెప్తారు. ఇది మా అబాకస్ అనేది మ్యాథమెటిక్స్, మైండ్ గేమ్ పిల్లలకి చాలా యూజ్ అవుతుంది స్టడీ పర్పస్లో కూడా. మిగతా కూడా కర్రసాము, యోగా ఇలాంటివన్నీ చాలా బాగున్నాయి. ఈ సమ్మర్లో పిల్లలకి స్కూల్ లేనందువల్ల దీనివల్ల ఫోన్స్ యూజ్ చేయకుండా, టీవీలు చూడకుండా ఇక్కడ మాకు హాఫ్ డే అంతా ఇక్కడే గడిచిపోతుంది. దానివల్ల పిల్లలకి మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. దీనివల్ల కూడా చాలా ఉపయోగంగా ఉంది. ఇది ఈ సమ్మరే మాకు తెలిసింది, ఇంత ముందుకు మాకు తెలియలేదు. మా పిల్లల్ని నేను 10 డేస్ నుంచి తీసుకొస్తున్నాను. పాప అంతకుముందు కానీ ఇప్పుడు చాలా యాక్టివ్గా మేడం రాధికా మేడం చెప్పడం వల్ల మ్యాథ్స్లో చాలా చురుగ్గా ఉంటుంది. దీనికి ఇదేంటంటే మ్యాథమెటిక్స్ సంబంధించింది కాబట్టి ఆమె బాగా చేస్తుంది. ఇంట్లో ఉంటే పిల్లలు అల్లరి చేయడం, టీవీలు చూడడం, మొబైల్స్కి ఇదే చూస్తున్నారు. బాగా ఉంటుంది ఇందులో. డ్యాన్స్, ఇంకా యోగా, కరాటే, కర్రసాము ఇలాంటివి చాలా పిల్లలకి చాలా యూజ్ అవుతున్నాయి. ఇంకా మేము ఇలానే ఇంకా నెక్స్ట్ ఇయర్ అన్నీ యూజ్ చేసుకుంటున్నామని అనుకుంటున్నాం. ఈ సమ్మర్ క్యాంప్ అనేది మా పక్కన వాళ్ళు మాకు సజెస్ట్ చేస్తే మేము వచ్చాము. ఇంత ముందుకైతే తెలియదు, లేదంటే మిస్ అయ్యామేమో అని అనిపించింది. సో ఇప్పుడైతే మేము యూజ్ చేసుకుంటామని అనుకుంటున్నాం. ఉదయాన్నే నిద్రలేచి బాలభవన్కి వచ్చి చక్కని యోగా చేస్తున్నారు చిన్నారులు. ఇక్కడ యోగా టీచర్ పిల్లల్లో మానసిక, శారీరక దృఢత్వం పెంచే ఆసనాలను చక్కగా నేర్పిస్తున్నారు. ప్రాణాయామం, ఇతర ముఖ్యమైన ఆసనాలు అవలీలగా చేస్తూ చక్కని మానసిక ప్రశాంతత పొందుతున్నారు పిల్లలు. బాలభవన్కి రావడం ఇది 4వ సంవత్సరం. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మేడం చాలా బాగా చెప్తారు. మేడం వల్ల నేను బ్రహ్మోత్సవాలలో డ్యాన్స్ కూడా చేశాను. ఎక్కడికన్నా వెళ్ళొచ్చు ఈ డ్యాన్స్ వల్ల. ఫోక్ డ్యాన్స్ కన్నా ఈ క్లాసికల్ డ్యాన్స్ చాలా బాగుంటుంది. ప్రసిద్ధి పొందుతాం, మనం చాలా ఫేమస్ అయిపోతాం. ఎక్కడికన్నా వెళ్ళి చేయొచ్చు ఈ డ్యాన్స్. బాలభవన్కి రావడానికి 2 ఇయర్స్ నుంచి వస్తున్నాను. ఇంకా నేను దీని యూజ్ ఏంటిదంటే మన బాడీ అనేది ఫ్లెక్సిబుల్గా అయిపోతుంది. ఇంకా మేడం అనేది బాగా చెప్తుంది. సో అన్నీ ఈజీగా అర్థమైపోతున్నాయి. ఇంకా ముద్రలు అనేది చాలా ఈజీగా ఉన్నాయి. మృదంగం, భరతనాట్యం, కూచిపూడి, ఇతర సాంప్రదాయమైన మన భారతదేశ కళలను ఇక్కడ నేర్పిస్తున్నారు. వేసవి ఉచిత శిక్షణ శిబిరాన్ని ఎంతో చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు పిల్లలు, పేరెంట్స్. మరింత మంది ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలని మానేరు ఛానల్ కోరుతోంది.
కరీంనగర్ కళాభారతిలో తాళ్లపాక అన్నమాచార్య 617వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. చిత్రపటానికి పూలమాల వేసి అన్నమయ్య జయంతి ఉత్సవాలను ప్రారంభించారు మున్సిపల్ కమిషనర్ చాహిద్ వాజ్పేయి. ఈ సందర్భంగా నిర్వహించిన చిన్నారుల అన్నమయ్య సంకీర్తనలు ఇతర ప్రదర్శన ఆకట్టుకుంది. అన్నమయ్య చరిత్రను మున్సిపల్ కమిషనర్ వాజ్పేయి బాలభవన్ సూపరింటెండెంట్ మంజులాదేవి గుర్తు చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి కోసం 32,000 వివిధ సంకీర్తనలు రచించారని, వారి జయంతి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. పిల్లల్లో ఆధ్యాత్మికత పెంచేందుకు ఇలాంటి వేడుకలు దోహదపడతాయన్నారు. ఇందులో బాలభవన్ అధ్యాపకులు, సిబ్బంది, చిన్నారులు పాల్గొన్నారు. జ్ఞానస్వరూపిణి సరస్వతి జ్ఞాన వినోదిని సరస్వతి. అండ్ అందరూ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నారు. కళాభారతి యాక్చువల్గా కళాభారతికి పని బట్టి కనిపిస్తుంది. రెగ్యులర్ గా ఇట్లాంటి క్యాంప్స్ నడుస్తాయి. రెగ్యులర్ గా అక్కడ 6 years నుంచి పిల్లలు వచ్చి సాంగ్స్, క్లాసికల్ డాన్స్, క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుంటారు. ఆపర్చునిటీ అండ్ వెరీ నైస్ లైక్ యాసెట్ ఫర్ అవర్ కరీంనగర్. సో ఈరోజు ఒక మధ్యకాలం ఒకటి అన్నమయ్య జయంతి సందర్భంగా మధ్యకాలం ప్రోగ్రామ్ చేస్తున్నారు. సో మీ అందరికీ చాలా చాలా శుభాకాంక్షలు అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ద పర్ఫార్మర్స్. దానివల్ల మనకు కళాభారతి కూడా మనకు అందుబాటులో ఉంది. ముందుగా మన కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే మనకి ఇంత మంచి కళాభారతిని మళ్ళీ రెనోవేషన్ చేయించి మనలాంటి వాళ్లకు ఉపయోగపడేలా చేశారు కనుక అన్నమయ్య జయంతి ఏంటంటే మనకు ప్రతి సంవత్సరం లానే ఈ సంవత్సరం మనం జిల్లా బాలభవన్ పిల్లలతో చేయించుకున్నాము. ఎందుకంటే పిల్లలకు కూడా కొంత ఆధ్యాత్మికత అనేది అలవాటు అవ్వాలి. వాళ్ళకు చదువుతో పాటుగా ఇటువంటి కళలు కూడా నేర్పిస్తే చాలా బాగుంటుంది. పిల్లలందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అన్నమయ్య గారు అన్ని రకాల రచనలు చేశారు. భక్తి కావచ్చు, లేకపోతే జోల పాటలు కావచ్చు, లేకపోతే శృంగార కీర్తనలు కావచ్చు, అలా ఇంకా వైరాగ్య కీర్తనలు అంటే నానాటి బతుకు నాటకము అనే కీర్తన వైరాగ్యంకు సంబంధించింది. తందనానాహి అంటే మనకు వాడుకలో ఉన్నాయి. కొండల్లో నెలకొన్న తందనానాహి భావంలోన ఇటువంటివన్నీ మనకు వాడుకలో ఉన్నాయి. కానీ స్వామివారు ఏంటంటే 32,000 పై చిలుకు సంకీర్తనలు రచించారు ఆ స్వామివారి పైన అన్నమయ్య గారు. మేము ఇదొక మిడ్ ప్రోగ్రామ్ లాగా అన్నమయ్య జయంతి ఉత్సవాలను మనం పిల్లలందరికీ తెలియజేయాలి. వెంకటేశ్వర స్వామి, అన్నమయ్య ఒక భక్తి అనేది తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ఈ అన్నమయ్య జయంతి ఉత్సవాలు చేస్తున్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. శనివారం వీకెండ్ కావడం, పిల్లలకు వేసవి సెలవులు తోడు కావడంతో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఉదయం 11:30 వరకే సుమారు 21,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. రోజుకి 50,000కు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆయా విభాగాలను పర్యవేక్షించారు ఆలయ అధికారులు. ఐఏఎస్ కమిటీతో చర్చించిన అంశాలని ప్రధాన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్. కరీంనగర్ లో జిల్లా ప్రతినిధులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. పెండింగ్ బిల్లులు, ఏరియర్స్ ను త్వరలో చెల్లించి భవిష్యత్తులో ఎలాంటి బకాయిలు లేకుండా ఎప్పటికప్పుడు రిటైర్డ్ బెనిఫిట్స్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎంకు సూచించారు. గతంలో మంత్రుల కమిటీ కాలయాపన చేస్తుందని, ఇటీవల ఐఏఎస్ల కమిటీ తమతో చర్చించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిందని గుర్తు చేశారు. ఈ సమావేశంలో టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. జరిగిన జేఏసీ సమావేశంలో మరి అలా జేఏసీ కార్యాచరణ ప్రకటించిన తర్వాత మరి గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొంచెం స్పందించిన క్రమంలో చాలామంది ఉద్యోగులు కొంచెం నిరాశ నిస్పృహలకు లోనవడం జరిగింది. అలాగే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి కార్యాలయం తరపున సమాచారం మేరకు మరి ఇలా ఉద్యోగులు న్యాయమైన డిమాండ్లే అడుగుతున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మానవీయ కోణంలో భూ సమస్యల పరిష్కారం, కలెక్టర్లకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి సూచనలు. కొండగట్టులో నిలువు దోపిడీ, భక్తుల వద్ద అదనపు వసూళ్లు. పేదలకు సీఎంఆర్ఎఫ్ భరోసా, చెక్కులు పంపిణీ చేసిన సుడా చైర్మన్.
ప్రాచీన కళల వైపు భావి పౌరులు ఆకట్టుకున్న అన్నమయ్య జయంతి వేడుకలు. ఇవి మానేరు న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.